ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న శాంతి మంత్రంలో చివరి వాక్యం దగ్గర ఆగిపోయాం. స్వస్తి నః బృహస్పతిర్దధాతు. నః బృహస్పతి స్వస్తి దదాతు. మాకు బృహస్పతి మంచిని చేకూర్చునుగాక, శుభమును అందించునుగాక. బృహస్పతి దేవతల గురువు. ఆయన దేవతలకి సలహాలు ఇస్తూ ఉంటాడు, జ్ఞానం ఉపదేశం చేస్తుంటాడు. ఆయన మనకు ఏ విధంగా ఉపయోగపడగలడు? బృహస్పతి అన్నారు. బుద్ధికి అధిపతి బృహస్పతి అని. దేవతలకే జ్ఞానాన్ని నేర్పించినటువంటి వాడు మనకు నేర్పించడా? అయితే మనం అడగగలగాలి. విశేషం ఏంటంటే, మానవుని జీవితంలో ఎదుగుదల అని అంటే బుద్ధిని పెంచుకోవడమే. ఇక ఏవీ పెంచలేడు. ఏమంటే ఆస్తులు పెంచుకోవచ్చు కదా, అంతస్తులు పెంచుకోవచ్చు కదా, బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకోవచ్చు కదా. అఫ్కోర్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెంచుకున్నా ప్రారంధాన్ని అనుభవించేది కదా. అంతస్తులు ఎన్ని పెంచుకున్నా ఒకే రూమ్లో ఒకే గదిలోనే పడుకుంటాడు కదా. కూర్చోవడానికి ఒక 2 అడుగులు, కాకపోతే 3 అడుగులు. ఇప్పుడు అదేది లాక్డౌన్లో సిస్టమ్ అదే సామాజిక దూరాన్ని పాటించుకున్నారు కాబట్టి ఉపయోగించుకునేదేమో మ్యాక్సిమం 3 feet. మరి పడుకుంటే 3x6 మ్యాక్సిమం, అంతే కదా. అది కూడా ప్రారంభంలో ఏదుంటే అదే వస్తుంది. అమ్మగారు అన్నారు ఒకసారి, సిద్ధవరిలో క్యాంప్ జరుగుతుంది ఆచార్యులకి. ఆ టైంలో మేమంతా అమ్మగారి శిష్యులు అందరం అమ్మగారి చుట్టూ కూర్చున్నాం. మాట్లాడుతూ మొట్టమొదట సిద్ధవరి ఆశ్రమానికి స్థలం చూడడానికి అమ్మగారే ఒక టీమ్గా కలిసి వెళ్ళి సెర్చ్ చేసి ఆ ప్లేస్ని కనుక్కొని గురుదేవులకి చెప్తే తర్వాత ఆశ్రమం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేటప్పుడు చెప్పారట, ఏమని, ఈ ఆశ్రమం నీకే అని చెప్పారట అమ్మగారికి. ఆమె ఇట్లా చూసారు. చూస్తే అదేంటి మీరు ఎలా వెళ్ళికి వచ్చారు కదా, ఇక్కడ లేరు కదా అని. ఆ అమ్మగారు అన్నారు, ఈ దేహానికి ప్రారంభం మట్టి కొట్టుకుంటూ ఎలా లో ఉండాలని ఉంది, హాయిగా హిమాలయాల్లో ఉండే ప్రారంభం ఈ దేహానికి ఉంటే కదా. అవునా? ఏంటి అంటే దేహం దాని ప్రారంధాన్ని బట్టే అది ఉంటుంది. అలాగే ఎల్లాయిపల్లిలో అమ్మగారు కొన్ని సంవత్సరాల వరకు ఆశ్రమం పెట్టిన 10 సంవత్సరాల వరకు ఫ్యాన్ కూడా పెట్టుకోలేదు. నాకు తెలుసు, త్రికోట ఆశ్రమంలో 91లో ఫ్యాన్ పెట్టాం. 91లో అప్పటి వరకు ఫ్యాన్ కూడా లేదు. ఓసారి అడిగారట ఎల్లాయిపల్లిలో,
కూలర్ పెడతాము అని అంటే ఆశ్రమంలో అందరూ కూలర్ లేకుండా నేను పెట్టుకుంటే బాగుంటుంది, వద్దులేనేసారు, వద్దనేసారట. సో ఏంటి కింద పడుకునేవారు. త్రికోట్లో అయితే ఫస్ట్ మంచం కూడా ఉండేది కాదు, కింద ఒక చాప వేసుకొని చాప మీద ఇట్లా ముడుచుకొని పడుకునేవారు. అరే ఆ వేడికి తట్టుకోలేక చుట్టూ కొన్ని పెట్టేవాళ్ళం, వట్టివేరు తడికలు, నీళ్ళు చల్లుతూ ఉండేవాడు. ఏమయ్యా అంటే దేహం బాహ్యంగా అత్యంత గొప్ప స్థితిని వ్యక్తి పొంది ఉన్నా దాని ప్రారంధాన్ని బట్టే అది అనుభవిస్తూ వస్తుంది, ఎక్కువగా ఏమీ చేయలేము. సరే మనస్సు ఉంది, మనసుని ఏం చేయాలయ్యా? మనసును పెంచుకోవడం కాదు, మనసుని శుద్ధి చేసుకోవడమే. ఎందుకు అంటే అజ్ఞానం చేత ప్రపంచంలో ప్రతి విషయాన్ని పట్టుకోని ఉంటుంది. ఆ ముళ్ళ కంచె మీద పలసిన బట్టేస్తే ఏ విధంగా ఇరుక్కుపోయి ఉంటుందో ఈ మనసు ప్రపంచాన్ని అంతటిని పట్టుకొని ఉంటుంది, అందుకే వేదన పడుతూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? ఆ ముళ్ళ మంది నుంచి నెమ్మదిగా తీసినట్లే ఈ ప్రపంచ తాదాత్మ్యము అనేటువంటి అనవసరమైనటువంటి గుణాలన్నింటినీ విడదీస్తే మనసు శుద్ధం అవుతుంది. అవునా? శుద్ధమైన మనసులో నైతిక విలువలు ప్రస్ఫుటంగా వ్యక్తమవుతాయండి అని. ఏంటివి అవి? ఎలా అంటే సాత్విక గుణాలే, ఆత్మ యొక్క వ్యక్తమైన లక్షణాలే అవి. సాత్విక గుణాలు మనసును శుద్ధం చేసుకోవాలి కదా. ఇక పెంచుకోగలిగింది ఏదయ్యా అంటే ఒక్క బుద్ధే. బుద్ధిని ఎంత బాగా పెంచుకుంటూ ఉన్నామో సరైన జ్ఞానంతో, అది కూడా గమనించండి, బుద్ధికి కూడా 3 రకాలుగా జ్ఞానం వస్తుంది. అవునా? ఉగ్రవాదులు తీవ్రవాదులకు కూడా జ్ఞానం ఉంటుందిగా, వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ ఉంటాయిగా, వాళ్ళకు కూడా లిటరేచర్ ఉంటుంది కదా. అవంతా ఏం చేస్తుంది? వినాశకరమైన జ్ఞానం, వినాశకరమైనటువంటి జ్ఞానం కదా. అలాంటిది రాకూడదు. రెండోది ఏంటి? జనరల్గా శాస్త్రాల్లో ఉన్నదే భౌతిక విజ్ఞానం, కేవలం భౌతికమైనటువంటి విజ్ఞానం. కానీ దీనివల్ల ఏమవుతుంది? వ్యక్తికి స్వార్థం పెరుగుతుంది, ప్రపంచంలో వీలైనంత ఎక్కువగా సంపాదించుకొని దాచుకొని అనుభవించాలి అని కదా. సుఖమేం పెరగదు అక్కడ. అవునా? దానికి ఏంటి అంటే సృష్టిని గురించి తెలుసుకోవాలి, వ్యక్తిని గురించి తెలుసుకోవాలి, ఈ రెండింటికి ఆధారమైన శక్తిని గురించి తెలుసుకోవాలి. బుద్ధిలో ఈ అంతటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది వేద విజ్ఞానం కదా. అది తెలుసుకోగలిగినప్పుడు ఏమవుతుంది? బుద్ధి నిర్మాణాత్మకంగా తయారవుతుంది. వేసేటువంటి ప్రతి అడుగు వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. ఇది కావాలి అని అంటే ఇంత ఉంది. ఇదిగో బృహస్పతిని వేడుకోవాలట, బుద్ధికే ఆయన అధిపతి అండి. ఒక్కొక్కసారి అంటారు బుద్ధే బ్రహ్మ అని కూడా అంటారు. ఎందుకంటే ఇంత పెద్ద సృష్టిని తయారు చేసినటువంటి బ్రహ్మ ఉన్నాడే, బుద్ధికి కూడా కొంచెం, మానవుడు బుద్ధికి కూడా కొంచెం శక్తిని ఇచ్చాడట. దాన్ని వినియోగించుకుంటే మన బుద్ధి కూడా నిర్మాణాత్మకంగా తయారవుతుంది, క్రియేటివ్ ఇంటెలెక్ట్. అవునా? చెప్తా కదా, క్రియేటివిటీ అండి అని. చేసే ప్రతి పనిలో కొత్తదనం కదా, నిర్మాణాత్మకం. అంతేకాదు దృష్టిని విశాలం చేయగలగాలి. దృష్టి అంతర్ముఖమైతే, మనసు సద్గుణాలతో నిండితే దృష్టి వికసిస్తుంది. వ్యాసుల వారిని చూడండి, విశాలమైన బుద్ధి కలిగిన వాడు అంటారు. ఏమండి ఇంత పెద్ద బుద్ధి ఉందా ఆయనకి? ఒక పని చేయబోతున్నాము అంటే ఇది భవిష్యత్తులో ఎలాంటి ఫలాలను ఇస్తుంది. అవునా? కొంతమంది వ్యాపారం మొదలు పెడుతుంది, చుట్టుపక్కల వాళ్ళకి ఎలా లాభం వస్తున్నాయో చూసి మొదలు పెట్టుకునేవాళ్ళు ఎప్పుడో ఒకసారి దివాలా తీసేస్తారు. అలా కాదు, సమాజానికి కూడా అవసరం, ఎలా అవసరం, ఎంత అవసరం, నేను చేస్తూ ఉన్నటువంటి పని భవిష్యత్తులో ఎంతవరకు కొనసాగుతుంది, దీని డిమాండ్ కదా. నాకు భవిష్యత్తులో ఎన్నేళ్ల వరకు ఈ పని కొనసాగుతుంది, ఎంత లాభం ఇస్తుందని ఆలోచన చేసుకుంటాడు చిన్న వ్యాపారం చేసేవాడు కూడా, బుద్ధి విశాలంగా ఉంటాయి. అలాగే నా జీవితం శాశ్వతమైన మార్గంలో వెళ్ళి శాశ్వతమైనటువంటి తత్వాన్ని అందుకోవాలి అనుకునేటట్లయితే నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు,
ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, ఎలాంటి సంబంధాలు కలిగి ఉండకూడదు, వదిలించుకోవాలి అనేటువంటి విషయాన్ని అంతటిని బుద్ధే చెప్తుంది. కాబట్టి దానికి బుద్ధికి ఆ విధమైనటువంటి విజ్ఞానాన్ని అందించగలగాలి. అదే వేదాంత విజ్ఞానం, ఉపనిషత్తు జ్ఞానం, అధ్యాత్మ జ్ఞానం. దాన్ని అందించగలగాలి. అది వేడుకుంటూనే వస్తుందండి. ఇది వికసించడానికి ఉపాసన, గాయత్రి ఉపాసన. అవునా? ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అవునా? నహ ధియ ప్రచోదయాత్. యహ, ఎవడైతే నా బుద్ధిని ప్రేరణ ఇస్తూ వికసింప చేయిస్తాడో, అవునా, ఆయన్ను నేను ఆరాధిస్తున్నానండి. గాయత్రి ఉపాసన కదా. గాయత్రి ఉపాసన ద్వారా బుద్ధి వికసింప చేసుకునే కొద్దీ బుద్ధికి విజ్ఞానం అందుకునే అవకాశం, శక్తి వస్తుంది. ఎందుకండి చూడండి, ప్రైమరీ స్కూల్లో ఎంతమంది ఉంటారో పీజీ వరకు, పిహెచ్డి వరకు వెళ్ళేటప్పటికి 1% కూడా మిగలరు. అవునా? పీజీలోకి వెళ్ళేటప్పటికే 1000 మందికి కాదు, 10,000కు ఒకరు కూడా మిగలడు. అవునా? అలాగా ప్రైమరీలో చదువుకున్నటువంటి వాళ్ళల్లో 1,00,000కు ఒకరు కూడా మిగలడు. పిహెచ్డికి వెళ్ళేటప్పటికి 1,00,000కు ఒకడు కూడా మిగలడు పిహెచ్డి చేసేటువంటి వాడు. ఎందుకు అవుతుందండి? బుద్ధి ఆగిపోతుంది. బుద్ధి ఆగిపోతుంది. కారణం, బుద్ధికి ప్రచోదనం లేదు. దానికే గాయత్రి. దానికి చూడండి, భారతీయ సంస్కృతిలో 4 వర్ణాల వాళ్ళు గాయత్రిని ఉపాసించవచ్చునండి అని అమ్మగారు చెప్పారు నేరుగా. 4 వర్ణాల వాళ్ళు. కొంతమంది ఏదో అంటున్నారు, అడుగుతుంటారు, ఏదండి పలానా వాళ్ళు చెప్పారండి మేము ఆడవాళ్ళం గాయత్రి చేయకూడదట కదా అని. చెప్పేవాళ్ళకి బుద్ధి లేకపోయింది, మీకట్ట బుద్ధి లేకుండా పోయింది. అవునా? గాయత్రి ఎవరు? గాయత్రి ఎవరు? స్త్రీయే కదా. అవునా? అనుగ్రహించే స్త్రీ అయి ఉన్నప్పుడు ఆరాధించడానికి స్త్రీకి అర్హత లేకుండా ఎలా పోతుంది? అవునా? యజ్ఞానికి అధిదేవత సావిత్రి కదా. ఉపాసనకు అధిదేవత గాయత్రి. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ధనానికి అధిదేవత లక్ష్మి. అవునా? శక్తికి అధిదేవత దుర్గా. అన్ని ఇచ్చేవాళ్ళు వాళ్ళే అయ్యున్నప్పుడు మరి స్త్రీలు ఆరాధించకూడదండి అనడానికి అర్థమే లేదు. వాళ్ళకి తెలియకైనా చెప్పుండాలి, లేదా లోపల సంకుచితమైనటువంటి మనసుతో అయినా అని ఉండాలి కదా. ప్రతి ఒక్కడు కూడా గాయత్రిని ఉపాసించవచ్చు. ఎందుకు? బుద్ధి ప్రచోదనం కావడం, బుద్ధి వికసించడం కొరకు, బుద్ధి గొప్పతనాన్ని నిలబెట్టుకోవడానికి, బుద్ధి నిరంతరం ఎదగడం కొరకు. యహ నహ బుద్ధి ప్రచోదయాత్. అదిగో అప్పుడు బృహస్పతి జ్ఞానాన్ని ఇస్తాడండి అని. గొప్ప జ్ఞానం అర్థం కావాలి అంటేనే మనసు స్థిరంగా ఉండాలి, బుద్ధి తీక్షణంగా ఉండాలి కదా. బుద్ధి షార్ప్గా ఉండాలి. లోతైన విషయాలను అర్థం చేసుకోవాలంటే బుద్ధి సూక్ష్మంగా ఉండగలగాలి. బుద్ధి సూక్ష్మంగా ఉంటేనే లోతైన విషయాల్ని స్వీకరించేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి బుద్ధే జీవితానికి చుక్కాని, బుద్ధే జీవితానికి ఆధ్వర్యుడు, బుద్ధే జీవితాన్ని అంతటినీ నడిపించేది. బుద్ధి పెద్దదైతే జీవితం పెద్దది, బుద్ధి చిన్నదైతే జీవితం కూడా ఇంతే ఉంటుంది. అవునా? బుద్ధి మంచిదైతే జీవితం సుఖమయం, బుద్ధి చెడ్డదైతే ఏమవుతుంది? నిరంతరం లోపల నుంచి మంట పెడుతుంది కదా. ఇంటికి కొరువు పెట్టాడండి, అది జీవితానికి కొరువు పెట్టేసుకుంటాం లోపల. బుద్ధి చెడ్డదైతే, చెడుగా ఆలోచించుకుంటే. కాబట్టి బుద్ధి విశాలంగా ఉండాలి, బుద్ధి
చురుకుగా ఉండాలి, బుద్ధి సూక్ష్మంగా ఉండాలి, బుద్ధి దూరదృష్టిని కలిగి ఉండాలి. అన్నిటికంటే బుద్ధి పెద్దదై ఉండాలి. ఆకాశం కంటే పెద్దదవుతుంది బుద్ధి. ఆకాశం కంటే పెద్దదవుతుంది. ఒక్కటే గుర్తుంచుకోండి, మనస్సులో నైతిక విలువలు పెరిగే కొద్దీ బుద్ధి మంచిదవుతుంది. నీ జీవితాన్ని ఉన్నత మార్గంలో నడిపిస్తూ నీకు పరమమైన సుఖాన్ని అందిస్తుంది. కానీ మనస్సులో అనైతిక విలువలు పెరుగుతున్నాయా, నీ బుద్ధే వక్ర బుద్ధి అవుతుంది, పర్వట్ అవుతుంది, తప్పుదారి దొక్కుతుంది, నీ జీవితాన్ని సంపూర్ణంగా నాశనం అయ్యేటట్టు చేస్తుంది. అవునా? అడవుడు భస్మాసురుడు కదా, రాక్షసులందరూ చేసేది అదే. అవునా? మేము చాలా తెలివైన వాళ్ళము అని అనుకుంటారు కదా. వాళ్ళ మనసు మంచిగా ఉండదు, మనసు దుష్టమైన ఉంటుంది మనసు. అందుకే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళే, చురుకైన వాళ్ళే, కానీ వాళ్ళ బుద్ధి వక్ర బుద్ధి కాబట్టి వాళ్ళనే తప్పుడు దారి దొక్కించి వాళ్ళను వాళ్ళే నాశనం చేసుకునేటట్టు చేస్తారు. అవునా కాదా? రాక్షసులు ప్రతి ఒక్కడు వాడు ఎవడైనా కావచ్చు. రాక్షసులు అంటే అప్పుడు కదా అండి, అప్పుడైతే ఏమండి, ఇప్పుడైతే ఏమైంది. అప్పుడు వర్ణించారు, వాళ్ళకి అట్లా కోరలు ఉంటాయనో కొమ్ములు ఉంటాయనో, అవి ఎక్కడా లేవు. అవునా? దేవతల కంటే కూడా అందంగా ఉంటారు వాళ్ళు, రాక్షసులు లేరా ఇప్పుడు కదా. సో కాబట్టి ఏంటంటే ఆకారాన్ని బట్టి కాదు, మంచువాడా రాక్షసుడా అనేటువంటిది వాళ్ళ లోపల ఉన్నటువంటి కోరికలను బట్టి, వాళ్ళ బుద్ధిలో ఉన్న దోషాలను బట్టి, వాళ్ళ మనసులో ఉన్న అనైతిక విలువలను బట్టి. కాబట్టి మనసు చెడుగా ఉంది అంటే వాళ్ళ బుద్ధే వాళ్ళని నాశనం చేస్తుంది. మనసు మంచిదిగా ఉంది అంటే వాళ్ళ బుద్ధి చేసే ప్రతి పని ద్వారాగా అనేక మందికి మంచి చేకూరుస్తుంది. ఇది నిరంతరం అడగాలి, భగవాన్ నాకు మంచి బుద్ధి నువ్వు, గొప్ప బుద్ధి నువ్వు, సూక్ష్మ బుద్ధి నువ్వు, విశాలమైన బుద్ధి నువ్వు అడగాలి. అదే నః బృహస్పతి స్వస్తి దదాతు. ఓకే, అయిపోయింది. ఇది చివరకు వచ్చేటప్పటికి పైన ఉండాల్సింది బుద్ధి. బుద్ధి అధీనంలో జీవితం అంతా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందండి? ఏం లేదు. జీవితం అంటే ఏంటి? దుఃఖాలని తోసివేసి సుఖాలని పెంపొందింప చేసుకోవడం. నీకు ఎంత సుఖం కావాలండి? ఎంత వద్దులే అండి, రోజుకు ఒక 24 గంటలు ఉంటే చాలు, అంతే. అవునా కాదా? అవునా కాదా? రోజుకు ఒక 24 గంటల సుఖమే చాలు, వేరే ఏమొద్దండి. కోరుకోవాల్సింది ఇదే కదా. దేవుడు తదాస్తు అన్నాడు అనుకోండి, నీకు దుఃఖాలే కదా. తెలివైన వాడు అప్పుడు ఏం చేస్తాడు? భగవంతుడు నన్ను అనుగ్రహించాడు, ఎప్పుడు సుఖంగా ఉండాలని చెప్పి నేను పెద్ద 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 పనులన్నీ చేస్తానండి, వీలైనంత ఎక్కువ మందికి సుఖాన్ని కలిగించే పనులు చేస్తానండి అని అనుకుంటాడు తెలివిగా కదా. అలాగా జీవితాన్ని వికసింపజేసుకుంటాడు. ఆ స్థితిలో ఇదిగో పోగొట్టుకోవాల్సింది దుఃఖాలని, పెంచుకోవాల్సింది సుఖాన్ని. సుఖం లోపల నుండి వస్తుంది, దుఃఖం బయట నుండి దూరుతుంది. సుఖం బయట నుండి రాదు, అవసరం లేదు. ఎందుకంటే వ్యక్తి సంపూర్ణ సుఖస్వరూపుడు. అవునా? సత్ చిత్ ఆనందం కదా, పూర్ణ సుఖస్వరూపుడు. మరి దుఃఖం బయట నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుంది. దాన్నే త్రివిధ తాపాలండి అన్నారు. ఆది దైవికమైనవి, ఆది భౌతికమైనవి, ఆధ్యాత్మికమైనటువంటివి. 3 దైవికం దేవతల వలన, అంటే ఈ ఇంద్రియాలు ప్రపంచంలో తిరిగేటప్పుడు ప్రకృతి ద్వారా, ప్రకృతి అధిదేవతలైనటువంటి దేవతలు ఉన్నారు కదా, ప్రకృతి అధిదేవతలు, వాళ్ళ ద్వారాగా, ఆ నియమాల ద్వారాగా కలుగుతూ ఉన్నటువంటివన్నీ అని మన చేతుల్లో లేవండి. అవి ఇంద్రియాలు గుర్తిస్తాయి.
ఇంద్రియాలు గుర్తిస్తాయి. సూర్యుడి కాంతి ఎక్కువైంది, కంటికి తెలుస్తుందిగా, ఒళ్ళు కూడా మారుతుందిగా, అవునా? సో కాబట్టి ఏంటంటే ప్రకృతిలో విపరీతమైనటువంటి శబ్దాలు వస్తూ ఉన్నాయి, చెవులకు తెలుస్తాయిగా. పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కదా, ఎయిర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. ఇవంతా ఎవరు చేస్తున్నాం? మన వల్లే కదా. మనం చేస్తున్నటువంటి వ్యవహారాలు తరగానే బయట నుంచి వచ్చి మళ్ళీ మన జీవితాన్ని దెబ్బ కొడుతూ ఉంటాయి. చేయాల్సిన వాటిలో నిగ్రహంగా ఉండాలి, కానీ రావాల్సింది అప్పుడు ఆయన చూస్తాడండి. తుఫాన్లు, భూకంపాలు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఎవరి వల్ల వచ్చిందండి? మానవ తప్పిదం అండి అని ఒకడు అంటున్నాడు. మానవుడు తెలివితే చేసుకున్నటువంటి కదా దెబ్బలే కదా ఇవన్నీ కూడా కదా అండి. మానవుడు ఎవడో చేశాడు, మళ్ళీ వెనక్కి తీయడానికి లేదు. ఒక నది పొల్యూట్ అయిపోయింది అనుకోండి, దానివల్ల ఎన్ని లక్షల మంది రోగాల పాలవుతారో కదా. ఒక ఫ్యాక్టరీ నుండి విషవాయువులు బయటకు వచ్చాయనుకోండి, ఎన్ని వేల మంది అనారోగ్యం పాలవుతారో కదా. ప్రకృతి దెబ్బ కొడుతుంది. ఎలాగా? నువ్వు చేసిన పనుల ద్వారాగానే. ఈ పనులను సరి చేసుకుంటే ప్రకృతి అనుకూలిస్తుంది. భౌతికం. రెండవది, బయట నుంచి వచ్చేదేమో భౌతికం, ఇది దైవికం కదా. భౌతికం శరీరం. ఈ శరీరము ఇతరులకు బాధలు కలిగించకుండా ఉండాలి, అలాగే ఇతర శరీరాల వలన ఈ శరీరానికి బాధ కలగకుండా ఉండాలి. భౌతికం. నీ శరీరం ద్వారాగా చెడు బయటకు పంపిస్తున్నావా, ఇతర శరీరాల నుండి రావడానికి అవకాశం ఉంది కదా. ఇతర శరీరాల నుండి ఏవైనా కావచ్చు, క్రిములు, కీటకాలు, పురుగులు, పశువులు, పక్షులు, పాములు, జంతువులు, ఇలాంటి జీవరాశుల నుండి నీకు చెడు రాకుండా ఉండాలి అని కోరుకోవాలి. బట్ చేతనైనంత వరకు నీ శరీరం నుండి ఇతరులకి కష్టం కలిగించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది భౌతిక తాపం. ఎలా వస్తుంది, ఎలా పోతుంది? మూడవది ముఖ్యమైనది ఆధ్యాత్మికం అండి. ఆంతరికంగా ఉన్నటువంటి కనిపించకుండా ఉన్న ఇంద్రియ మనోబుద్ధులలో శరీరంలో కలిగే తాపం కూడా, శరీరం ద్వారా కలిగేది భౌతికం, కలిగేది కూడా శరీరానికే. ఆధ్యాత్మికం శరీర మనోబుద్ధులకు కలిగేటువంటిది తాపాలు. శరీర మనోబుద్ధులకి, శరీరానికి రోగాలు, యాక్సిడెంట్లు, ఆ మనస్సుకి ఎమోషన్స్, ఉద్రేకాలు, ఇతరుల నుండి ఇతరులు తిట్టారనో, ఇతరులు బాధ పెట్టారనో, ఇతరులు మీకు రావాల్సింది ఇవ్వాల్సింది ఇవ్వలేదనో, ఇతరులు కదా భావాల వలన కలిగేటువంటివి. అంతేకాదు లోపల నుంచి ఐడియాస్ కూడా ఉన్నాయి కదా బుద్ధిలో. నువ్వు ఎవరికైనా దెబ్బ కొట్టావా, వాడి దగ్గర నుంచి ఏదో ఒక విధంగా వస్తూ ఉంటుంది. అవమానించాడు, లేదా ఇవ్వవలసినటువంటిది ఇవ్వలేదు, లేదా నీకు సంబంధించింది ముఖ్యమైనది అపహరించాడనో, బుద్ధి 3 రకాలుగాను తాపాలకు గురవుతుంది. లాభ నష్టాలు, మానవమానాలు, జయాపజయాలు, ఈ 3 రకాలైనటువంటి ద్వంద్వాలకి బుద్ధి తాపాన్ని పొందుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కలగకుండా ఉండగాక అని వేడుకుంటూ ఉన్నాం. ఓకే, చాలు ఇంతవరకు. దాని ఉపనిషత్తులోకి వెళ్ళిపోదాం. చూడండి. ఆగమ ప్రకరణము మొదటి మంత్రం. హరి ఓం. ఓం ఇత్యేతదక్షరం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చ అన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ. ఓకే, ఉపనిషత్తు మొదలైంది. హరి ఓం. హరి ఓం అంటాం కదా. సినిమా మిషన్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, నార్త్ ఇండియాకి వెళితే వైదిక సంస్కృతి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఒకరికి ఒకరు ఎదురయ్యారు అంటే పలకరించుకుంటారు. హరి ఓం.
నీలో ఉన్న దేవుడికి నమస్కరిస్తూ ఉన్నాను. ఒకటి, నీ పాపాలన్నీ భగవంతుడు హరించునుగాక. రెండు, అత్యంత ముఖ్యమైనటువంటి విశాల బుద్ధికి మార్గం మొదటి మెట్టి ఇక్కడే, ఇదే వేరు. ఓకే, హరి ఓం, హరి ఓం నమస్కరిస్తూ ఓం ఇది ఏతత్ అక్షరం, ఓం ఇది ఏతదక్షరం. ఇదిగో ఇది ఉంది, ఈ అక్షరం ఏది? ఓం. ఓం అనేటువంటిది ఉంది, అదే అక్షరం. ఇదం సర్వం. ఓం అనేటువంటి అక్షరమే ఇది కనిపిస్తూ ఉన్నటువంటి యావత్ జగత్ అంతా కూడా, విశ్వం అంతా ఓమేనండి. ఎన్ని రకాల వ్యాఖ్యానాలు, ఎన్ని రకాల భాష్యాలు ఉన్నాయో దీని గురించి. సరే, ఓం అంటే ప్రణవము, ఓం అంటే ప్రణవము అంటారు దీన్ని. ప్రణవము అనేటువంటిది ప్రణ్ అనే ధాతువు నుండి వ్యక్తమైంది. ప్రణ్ అనే క్రియాపదము నుండి వ్యక్తం. ప్రణ్ అంటే కదలిక. ఇదం సర్వం ఓం ఇది ఏతత్. అదిగా బ్రహ్మాండం యావత్తు ఓం. ఓం అంటే కదలిక కదా. కదలికలు ఉన్నంత వరకే బ్రహ్మాండం కనిపించేది. కదలిక ఎక్కడైతే ఆగిందో ప్రపంచం లేనే లేదు. అప్పుడప్పుడు సినిమాలలో చూపిస్తూ ఉంటారు చూడండి, ఏదో జరగకూడదు జరిగింది అంటే సృష్టి ఆగిపోయింది అన్నట్టు. సముద్రాలు అలా లేచి ఆగుతాయి, చెట్లు అలా వంగి ఆగిపోతాయి, పక్షులు ఇలా ఎగిరి ఆగిపోతాయి కదా. ఏమండి అంటే సృష్టి ఆగిపోయిందా అన్నట్లు ఉందండి. ఏంటి అంటే కదలిక ఎక్కడ ఆగిందో సృష్టి లేదు, సృష్టి అంతా కదలికే. అయితే లయబద్ధమైన రెండు విధాలైన కదలిక ప్రపంచం, రెండు విధాలైన కదలిక. ఒకటి శబ్ద కదలిక, రెండు రూపం యొక్క కదలిక. దాన్నే ప్రపంచం అంటే ఏంటండి అని అంటే నామం రూపం. ఒక బట్ట తయారు కావాలి అని అంటే పొడుగు పేక అంటారే, నిలువుదారం ఒకటి, అడ్డదారం ఒకటి కదా. ఒకవైపు అడ్డదారం, ఇంకోవైపు నిలువుదారం, దాన్ని కలిపి అలుతూ వస్తే బట్ట తయారవుతుందండి కదా. అదంతా దారం తీసేసావా ఒట్టి దారమే ఉంటుంది, బట్ట అనేది ఉండదు. అలాగే ప్రపంచం అనేటువంటిది కూడా ఉంది చూడండి. ఏమయ్యా ఇదంతా అంటే రూపము నామము, రూపం నామం, నామం రూపం రెండు తీసివేస్తే ప్రపంచం అనేది అస్సలే మిగలదు, పరమాత్మ మాత్రమే మిగులుతాడు. ఇక్కడ పరమాత్మయే దారం. ఏ దారం అండి? నిలువు దారమా అడ్డదారమా? రెండు దారాలు కదా, రెండు దారాలు ఆయనే. ఇదిగో ప్రపంచంగా తయారవుతుంది. ఎందుకు అంటే మొదట ఆయనే ఉన్నాడు. ఓం అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మం, అమాత్ర ఓం. కదలికలు లేనటువంటి ఏదైతే ఉందో ఆయనే దారం కదా. అలాగే ఇదిగో ఆయన సృష్టికి ముందు ఆయనే ఉన్నాడు. ఆయనలో నుండి అలా ఒక శబ్దం, బిగ్ బ్యాంగ్ థియరీలో చెప్తారు కదా ఆయన, ఐన్స్టీన్ కదా, కేంద్ర బిందువు దగ్గర విస్ఫోటనం జరిగిందండి. దాని నుండి పరమాణువులు పుట్టుకుంటూ వచ్చాయి, కదలికలన్నీ పుట్టుకుంటూ వచ్చాయి. కదలికలు అటు ఇటు అక్కడ ఏం చెప్పారు? 3 రకాల కదలికలు చెప్పారు కదా. దాన్ని మన వాళ్ళు ఏమంటారు? త్రికోణం కదా. శ్రీచక్రంలో చెప్పేటప్పుడు అక్కడ చెప్పామండి. అయ్యా దాన్ని ఇంకా సంక్షిప్తం చేసి చెప్తున్నారు ఇక్కడ. ఏంటి అంటే రెండు, ఒకటి శబ్దం, రెండు రూపం. నామం శబ్దమేగా, శబ్దం ఉచ్చరిస్తేనే కదా నామం అయ్యేది కదా. అంటే రూపం, నామం రూపం రెండు కలుస్తున్నాయండి. రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి నుండే వచ్చాయి.
మూలం ఏదైతే ఉందో దాన్ని ఓం అంటున్నాం. దాని నుండి వ్యక్తమైనటువంటి 2 రకాల కదలికలు ఉన్నాయి. కదలిక అన్నాం, కదలిక 2 రకాలుగా అవుతుంది. ఆ 2 రకాల కదలికనే ఏమన్నారు? నామం రూపం అండి అన్నారు. ఒకవైపు కదులుతూ 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 ఏమంటున్నాం? పరమాణువులండి కదిలి అణువులు అయ్యాయండి, అణువులు కదిలి 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 రూపాలన్నీ తయారయ్యాయింది అంటాం. అవునా? మరి ఈ శబ్దాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి కదా? మన వాళ్ళు ఏమన్నారు అంటే కదలిక రెండో వైపు కూడా ఉందండి, శబ్దం కదులుతుందండి, శబ్దం క్రమబద్ధంగా కదిలి ఏమైంది అంటే మరి చెప్తారు. ఏది శివుడు డమరకం నుండి శబ్దం వ్యక్తమైందండి, ఓం అనే శబ్దం వ్యక్తమైందండి. దాని నుండి వ్యాకరణ సూత్రాలు ఉన్నాయి, మొట్టమొదట అక్షరాలు వ్యక్తమయ్యాయి. దాని నుండి అయ్యా ఓం అనేది ఒకే అక్షరం, ఒక అక్షరం. ఎక్కడైనా ఒక అక్షరానికి అర్థం ఉంటుందా? ఉండదా? ఉంటాయి కొన్నింటికి కదా, కొన్ని రకాలు. ఏ అంటే ఒకటండి అంటారు. అవునా? అదే మనం సంస్కృతంలో తెలుగులోకి వచ్చామనుకోండి, ఆ అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లలు అరుస్తారండి, అది అరుస్తారు. అంతే, నాకు కొడితే మనం కూడా అరుస్తామండి. ఓ అంటాం, ఆ అంటాం, అమ్మ అంటాం. అది కాదు. శబ్దం మొట్టమొదట పుట్టేది ఏంటి ఏదంటే స్టార్టింగ్ సౌండ్ ఏంటి అంటే ఆ తర్వాత వచ్చింది ఏ అనేది వస్తుందా, ముందు ఆ అనేది వస్తుందా? సంగీత విద్వాంసులు కూడా పాడితే మొదట ఏమంటారు? ఏ అనరు కదా. వాళ్ళు ఆ శృతి చేసుకోవడంలోనే వాయిస్ స్టార్ట్ అవుతూనే లోపల అని మొదలవుతుంది. మన చివరి శబ్దం ఏది అంటే అక్షరాల్లో బండిరా ఉంది కదండి కదా, అక్షరా అంటాం. అవి కాదు, నోరు మూస్తే శబ్దం వచ్చేది ఏది? శబ్దం చేసేది నోరు. అవునా? ఈ నోట్లో నుంచి మొదట వచ్చే శబ్దం ఆ, చివరి శబ్దం పెదాలు మూసేస్తే అని శబ్దం వస్తుంది కదా. ఆ ఈ శబ్దం రైజ్ అయినప్పుడు పిల్లలు ఏమైనా ఏడుస్తున్నారు అనుకోండి, కర్ర తీసుకొని కొడితే తక్కువ మూసేస్తారు కొంతమంది సౌండ్ పెంచుతారు కదా పిల్లలే. ఓ సౌండ్ రైజ్ అయిన స్థితిలో వచ్చేటువంటి దాన్ని ఓ అన్న ఆ ఓ ఉమ్. ఈ 3 రకాల శబ్దాలు అంటే పరిపూర్ణమైన శబ్దం ఇది. దీంట్లో మధ్యలో ఉన్న అన్ని రకాలైనటువంటి శబ్దాలన్నీ కూడా ఈ 3 రకాల శబ్దాన్ని కలిపే ఓం అన్నారు కదా. దాన్ని ఏమన్నారు? ఆ అంటే ప్రారంభం, సృష్టి. అంటే ఎండింగ్, లయం, లయ కాదు, లయం ఎండింగ్ కదా. లయం మధ్యలో కొనసాగేది స్థితి, సృష్టి, స్థితి, లయం. 3 ఇదిగో దీంట్లో ఉన్నాయండి. ఏమిటి అని అంటే ఈ శబ్దం ఒక్కసారి స్టార్ట్ అయింది అని అంటే ఎండే లోపల అనేక యుగాలు గడిచిపోతాయట. మీరు మహాసంకల్పంలో చదివి చూడండి. సంకల్పం చెప్తాం కదా, మహాసంకల్పంలో చెప్తే బ్రహ్మాండే మన్వంతరే చెప్తారు. అంటే ఈ బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టిలో కదా, ఈ ఫలానా మన్వంతరములో అన్ని సంవత్సరాలు, నెలలు, ఋతువులు కదా, తిథులు అన్నీ చెప్పిన తర్వాత ఏమంటారంటే ఇక్కడ బ్రహ్మదేవుడు మొట్టమొదటి ఓం అంటున్నాడట. ప్రథమ ప్రణవకాలే. బ్రహ్మదేవుడు కూడా 50 సంవత్సరాలు అయిపోయాయట, ఆయన ప్రణవకాలం నడుస్తుందట. దీంట్లో ఇది కొనసాగుతుందండి. అది ఓం ఇది ఏతత్ అక్షరం. ఓం అనేటువంటి అక్షరమే కనిపిస్తూ ఉన్నటువంటి యావత్ బ్రహ్మ ఉంది. సృష్టి, స్థితి, లయాన్ని ఈ సౌండ్లోనే అంత. ఈ సౌండ్ మధ్యలో మొత్తం రూపాలు ఉన్నాయి.
రూపాలను పిలుస్తున్నాం నామాలతో, నామాన్ని పిలిచాం రూపం కొరకు కదా. నామరూపం రెండు కదలికలు కంప్లీట్గా అన్నీ కనిపిస్తూ ఉన్నాయండి. ఇంకా ఎలాగ ఈ సృష్టి అంతా అర్థమైంది నడుస్తుంది, రేపు చూద్దాం. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.